తెలంగాణ బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వహించిన వైఖరి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరకు పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన రాజాసింగ్ ఇప్పుడు తాను చేస్తున్న యూటర్న్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంతకీ ఏం జరిగింది? గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మేకప్ మ్యాన్ అంటూ కించపరిచిన రాజాసింగ్ ఇప్పుడు ఆయనకే మా విన్నపాలు వినండి అంటూ అర్జిస్తున్న తీరును చూసి రాజకీయ వర్గాల్లో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. రాజాసింగ్ గతంలోనే తన అసంతృప్తిని పలు సందర్భాల్లో బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీలో తనను తక్కువ చేస్తూ కుట్రలు జరుగుతున్నాయని, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. దాంతో పాటు రాష్ట్ర నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు పెద్దగా స్పందించకపోవడం తెలిసిందే. ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా రాజాసింగ్ ను ఒప్పించేందుకు ప్రయత్నించినా అతని వైఖరి మారలేదు. ఎంతగా అశాంతి వ్యక్తం చేసినా రాజాసింగ్ పై పార్టీ నుంచి సస్పెన్షన్ వరకు చర్చ సాగింది. ఆ సమయంలోనూ ఆయన సస్పెండ్ చేస్తే అందరి రహస్యాలను బయటపెడతా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీలో ఘర్షణ వాతావరణం మరింత ముదిరింది. ఇటీవల రాజాసింగ్ మాత్రం గుండె తొక్కుకునే వ్యాఖ్యలు చేయకుండా పార్టీ నేతలతో కలిసి పనిచేయకుండా సిద్దమని చెబుతున్నాడు. పార్టీ నేతలతో కలిసి పనిచేయడానికి సిద్దమని చెబుతున్నాడు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేద్దామని, పదవుల కంటే పార్టీ బలపడ్డం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. కిషన్ రెడ్డిని కలవాలని కూడా అభ్యర్థించారు. ఈ యూటర్న్ వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? ఢిల్లీ పెద్దల దౌత్యం చేశారా అని పార్టీ నేతలతో చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి ఈ విన్నపాలను ఎలా స్వీకరిస్తారు? రాజాసింగ్ ఇచ్చిన ఆలివ్ బ్రాంచ్ ను గ్రహించి కలిసి పనిచేస్తారా, లేకపోతే ఇంకో మలుపు తిప్పుతారా అన్నది ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.